హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సమ్మర్ స్పెషల్ 4 రకాల వడియాల్ని చూపించబోతున్నానండి. చాలా ఈజీగా సింపుల్ వేలో చేసుకోవచ్చు. ఎండతో పని లేకుండా ఫ్యాన్ గాలి కిందనే ఆరబెట్టుకొని చేసుకునే 4 రకాల వడియాల్ని చూసేద్దాం రండి. దీనికోసం ఒక బౌల్ తీసుకొని 1 కప్ బియ్యం పిండిని తీసుకొని దాంట్లో యాడ్ చేసుకుంటున్నానండి. దీంట్లో 1/2 కప్ వరకు సగ్గు బియ్యాన్ని తీసుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా సగ్గు బియ్యం పౌడర్ని మెత్తగా గ్రైండ్ చేసినాక బియ్యం పిండిలోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా కలుపుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద మందంపాటి ఒక గిన్నెని పెట్టుకోవాలి. ఈ గిన్నెలో 1 కప్కి 4 కప్ వరకు వాటర్ని తీసుకొని దీంట్లో చిటికేడు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోకూడదు. సో దీంట్లో వాటర్ అనేది కాస్త బాయిల్ అయ్యాక కొంచెం కొంచెం పిండిని యాడ్ చేసుకుంటూ కలుపుకొని తీసుకోవాలి. ఇలా పిండి అనేది ఉండలు లేకుండా పర్ఫెక్ట్గా కలుపుకొని తీసుకోవాలి ఫ్రెండ్స్. పిండి అనేది పర్ఫెక్ట్గా వచ్చే వరకు కలుపుకోవాలి. దీంట్లో కొంచెం రెడ్ చిల్లీస్ని యాడ్ చేసుకోవాలి. పండు మిర్చిని ఇలా దంచి కచ్చబచ్చగా యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని పిండిని 1 to 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి. పిండి అనేది బాగా ఉడికేంత వరకు ఇలా మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుకుంటూ తీసుకోవాలి. మనకి రెడ్ చిల్లీస్ వేసాం కదా, అందుకు కలర్ కూడా చేంజ్ అయిపోతుంది అన్నమాట. మనం కుర్కురేలా పెట్టుకునేకి మనకి పిండి క్వాంటిటీ పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఇలా మూత పెట్టి కాస్త చల్లారనివ్వాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారాక దీంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకున్నాం అనుకోండి, మనకి పెట్టి మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు వడియాలు అనేవి తెల్లగా వస్తాయి అన్నమాట. అందుకోసం 1 టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకొని మనకి పిండి అనేది కాస్త చల్లారిపోయాక ఇలాంటి ఒక ప్యాకేజ్ తీసుకొని దీంట్లో నుంచైనా పెట్టుకోవచ్చు. సో ఇది లేకపోతే పాల ప్యాకెట్లో యాడ్ చేసి కూడా మనం కొంచెం కట్ చేసుకోవాలండి. మీకు ఇలా ఉండకపోతే ఇలాంటి ఒక పిన్ని యాడ్ చేసుకోండి. నేనైతే ఈ సైజులో పెట్టేసుకుంటున్నాను కుర్కురేలాగా. పిల్లలు కూడా ఇలా చేసి పెట్టినట్లయితే ఇష్టంగా తింటారు. సో ఇలా కంప్లీట్గా పెట్టేసుకొని తీసుకోవాలి. ప్యాకెట్ అనేది పిండికి కంప్లీట్గా నింపేసుకొని మనం ఒకరమైనా చాలా ఈజీగా వేసుకోవచ్చు. కింద కాటన్ క్లాత్ తీసుకోవాలి. ఇలా కాటన్ క్లాత్ తీసుకొని కాస్త తడుపుకొని తీసుకున్నట్లయితే మనకి వడియాలు అనేవి తీసేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి ఫ్రెండ్స్. సో ఇలా కంప్లీట్గా పెట్టేసుకొని తీసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఫ్యాన్ గాలి కింద నేను నెక్స్ట్ డే చూపిస్తున్నాను చూడండి. ఏం చెక్క ఆరిపోయాయండి మన ఫ్యాన్ గాలికి. ఇలా తీస్తే కాస్త రాకపోయినట్లయితే ఇలా కూడా ఈజీగా వస్తుంది. కాకపోతే క్లాత్కి కాస్త అంటుకుంటుంది. మనం ఎండకి పెట్టలేం కదా, ఇంట్లోనే చేస్తున్నాం కాబట్టి క్లాత్కి అంటే ఛాయిసెస్ ఉంటాయి. అందుకని వెనక భాగంలో ఇలా తిప్పేసుకొని కొన్ని వాటర్ని చల్లేసుకొని తీసుకోండి. కాస్త నార్మల్గా వాటర్ని చల్లితే చాలు. ఇలా వాటర్ చల్లాక 1 నిమిషం పాటు క్లాత్ని వదిలేసేయండి. ఎమ్మటి తీయకండి, పిండి అనేది అతుక్కుంటుంది. సో నానినాక తీసినట్లయితే ఈజీగా పిండి అనేది అతుక్కోకుండా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి. ఇలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. మనం ఇలా కంప్లీట్గా తీసేసుకొని 1-2 డేస్ పాటు మళ్ళీ బాగా ఎండబెట్టి తీసుకున్నానండి. నాకైతే ఇంట్లోనే ఏం చెక్క ఎండిపోయాయి అన్నమాట. మీకు ఎండ అనేది అవైలబుల్లో ఉంటే ఎండకు పెట్టుకోండి. సంవత్సరం పాటు పర్ఫెక్ట్గా నిల్వ ఉంటాయి. సో వీటిని తీసుకొని కడాయిలో డీకి సరిపడా కాస్త ఆయిల్ని బాగా హీట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకున్నట్లయితే చూడండి ఏం చెక్క పొంగుతూ మనకి కురుకురే వడియాలు అనేవి రెడీ అయిపోయాయి. చాలా ఈజీ ప్రాసెస్లో ఇలా చేసుకొని ఈవినింగ్ పూట స్నాక్స్కైనా సరే దేంట్లోకైనా వేసుకొని తినాలన్నా చాలా బాగుంటుందండి. టైం పాస్గా ఇలా చేసుకొని తిన్నా కూడా అప్పుడప్పుడు మనకి ఇలా పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు కుర్కురే వడియాలంటే. ఇలా చేసుకొని 1 ఇయర్ పాటు నిల్వ చేసుకోవచ్చు. సో ఎంతో టేస్ట్కరమైన కుర్కురేని చూసేసాం కదండి. చూడండి ఏం చెక్క వచ్చేసాయి. ఇలా ఇరగొడుతుంటే ఏం చెక్క ఇరిగిపోతున్నాయి అన్నమాట. చాలా చాలా బాగా వచ్చాయి నాకైతే. సో కుర్కురే వడియాలు రెడీ అయిపోయాయి కదా. నెక్స్ట్ సన్న కారపూస వడియాల్ని చూసేద్దాం. సెకండ్ రెసిపీ అండి. దీనికోసం కూడా 1/2 కప్ వరకు సగ్గు బియ్యాన్ని 1 కప్ బియ్యం పిండిని తీసుకోవాలి.
ఈ సగ్గు బియ్యాన్ని ఇలా మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక ఒక బౌల్లోకి మనం గ్రైండ్ చేసిన సగ్గు బియ్యం పౌడర్ని, రైస్ ఫ్లవర్ని యాడ్ చేసేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసేసుకొని దీంట్లో 1 కప్ వరకు వాటర్ని యాడ్ చేశాను. కొంచెం గట్టిగా అనిపించింది, ఇంకో కప్ వాటర్ని కూడా యాడ్ చేసేసుకోండి. అంటే మనకి పిండి అనేది లూజ్గా కలపాలండి, ఉండలు అనేది లేకుండా, అంటే గడ్డలు గడ్డలు రాకుండా ఫ్రీగా ఉండాలన్నమాట. పిండి అనేది ఇలా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. పిండి క్వాంటిటీ అనేది పర్ఫెక్ట్గా కలిపేసుకొని పక్కన తీసేసుకోవాలి. సో ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద మందంపాటి గిన్నెని, కాస్త పెద్దగా ఉన్న గిన్నెని తీసుకోవాలండి. దీంట్లో కూడా 1 కప్కి 2 కప్స్ వరకు 3 కప్స్ వరకు వాటర్ పోసుకోవచ్చు. నేనైతే 3 కప్స్ని తీసుకున్నానండి. అలా తీసేసుకొని నేనైతే కొంచెం పచ్చిమిర్చిని ఇలా కచ్చాబచ్చాగా కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేశాను. ఎందుకంటే మనం చేసే వడియాలు సన్న కారపూస కదా, డైరెక్ట్గా దంచి వేసుకుంటే మనకి ఆ పేస్ట్ అనేది రాదన్నమాట. ఇలా జల్లెడ పెట్టుకొని దీని రసాన్ని తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని దీంట్లో కొంచెం వాటర్ అనేది బాయిల్ అవుతున్నప్పుడు సాల్ట్ని యాడ్ చేసుకొని మనం దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి వాటర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకొని వాటర్ అనేది కాస్త బాయిల్ అయ్యేంత వరకు, ఇలా వాటర్ అనేది బాయిల్ అయ్యాక దీంట్లోకి ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యం పిండి పేస్ట్ని యాడ్ చేసేసుకోవాలి. సో దీంట్లో బియ్యం పిండి అనేది యాడ్ చేసేసుకొని అంతా కలుపుకొని బాగా కుక్ అవ్వనియాలన్నమాట. ఇది అడుగు అంటుకోకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ తీసుకోవాలండి. అడుగు అనేది అంటుకోకుండా మనకి ఫ్రీగా వస్తుందన్నమాట. స్టవ్ అనేది గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ తీసుకోవాలన్నమాట. పిండి అనేది చూడండి ఇలా చిక్కపడేంత వరకు కుక్ చేసుకోవాలి. మనకి సన్న కారపూస కదా, కాస్త చిక్కపడి చల్లారితే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ తీసుకోవాలి. దీన్ని 5 to 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కుక్ చేసుకోవాలండి. లాస్ట్కి కాస్త 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోండి. ఇది యాడ్ చేయడం వలన మనం ఫ్రై చేసేటప్పుడు తెల్లగా పువ్వులా వచ్చేస్తుందండి. ఎలాంటి మరకలు లేకుండా చాలా బాగా తెల్లగా వస్తాయి అన్నమాట వడియాలు. అందుకోసం లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోండి కాస్త. సో ఇలా కాస్త పూర్తిగా చల్లారిపోయాక ఇలా సన్న కారపిస్తున్న ఒక బిళ్ళని తీసుకొని దీంట్లో నుంచి కాస్త పిండిని తీసుకోవాలి. ఇలా చల్లారిపోయాక ఒత్తుకోండి, ఇంకా బాగా వస్తుందన్నమాట. చేయికి అంటుకుంటే కాస్త కాలినట్టు ఉంటుంది. పూర్తిగా చల్లారిపోయాక పిండిని ఇలా కారపూసలా ఒత్తుకొని తీసుకోవాలి. ఇట్లానే సేమ్ ప్రాసెస్లో కాటన్ క్లాత్ అనేది ఇంట్లో కాస్త తడిగా ఉన్నప్పుడు ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని ఒత్తేసుకోవాలి. నేనైతే ఫ్యాన్ కింద ఇంట్లోనే పెట్టేసుకున్నానండి. ఇలా పెట్టేసుకొని ఒకటొకటిగా ఒత్తేసుకోవాలి. మనకి ఒత్తడానికి కాస్త కష్టంగా ఉన్నా చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిండి అనేది కాస్త లూజ్గా ఉంటుంది కదా, మనం చేసేటప్పుడు మురుకుల పావుకి కాస్త ఆయిల్ అనేది అంటించుకుంటే మనకి గట్టిగా రాకుండా చాలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. సో నేనైతే మనం తీసుకున్న 1 కప్ పిండికి ఇన్ని వడియాలు అయితే వచ్చేసాయన్నమాట. నెక్స్ట్ డే చూపిస్తున్నాను చూడండి. ఏం చెక్క ఫ్యాన్ గాలికి ఆరిపోయాయి ఫ్రెండ్స్. సో ఇలా ఏం చెక్క ఆరిపోయాయి కదా, సేమ్ ప్రాసెస్లో తీసేసుకోవాలి. ఇలా తీస్తే కూడా ఈజీగా వచ్చేస్తుంది. సో మీకు ఇట్లా రానట్లయితే వెనుక భాగంలో కాస్త వాటర్ అనేది చల్లుకోండి, తీసుకోండి. నాకైతే ఒకటి వచ్చిందండి, నెక్స్ట్ ఇది సరిగా రాలేదు. అందుకే నేనైతే కొన్ని వాటర్ని చల్లేసుకొని తీసుకుంటున్నాను. ఎందుకంటే సన్న కారపూస కదా, సన్నగా ఉంటుంది కాబట్టి కాస్త క్లాత్కి అతుక్కుపోయినట్టు ఉంటుంది అనమాట. ఇలా తీసినట్లయితే మనకి ఈజీగా వచ్చేస్తుంది. వెనకాల భాగంలో కాస్త తడిగా ఉంటుంది. నెక్స్ట్ డే కాస్త ఎండకు పెట్టేసేయండి, లేకపోతే ఫ్యాన్ గాలికి 2-3 డేస్ పెట్టేస్తే మనకి ఎంచక్క వడియాలు అనేవి ఎండిపోతాయి అన్నమాట. ఇలా చేతితో ఒకటొకటిగా తీసేసుకుంటే మనకి ఎంచక్క ఎండిపోతాయి. కాకపోతే కాస్త వెనక భాగంలో తడిగా ఉంటుందన్నమాట. సన్న కారపూస కదా, ఎమ్మటే ఆరిపోతాయండి సాయంత్రంలోగానే. నాకైతే సాయంత్రంలోగానే ఇలా ఆరిపోయాయి అన్నమాట. నెక్స్ట్ డే తీసి చూస్తే వెనక భాగంలో కాస్త ఎండుగా ఉండి కాస్త 2 డేస్ ఫ్యాన్ గాలికి పెట్టేసాను. ఇలా ఏం చెక్క అయిపోయాయి అన్నమాట. వీటిని తీసి ఒక ప్లేట్లోకి యాడ్ చేసేసుకోండి. ఇలా
యాడ్ చేసుకొని ఏదైనా స్టోర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు. మీకు ఎండ అనేది అవైలబుల్లో ఉంటే ఎండలో కూడా పెట్టుకోవచ్చు. కాస్త డీకి సరిపడా ఆయిల్ని పెట్టేసుకొని దీంట్లో ఒక్క కారపూస వేయండి. చాలా చెక్క పొంగుతూ వచ్చిందండి. ఇదైతే అసలు సరిగా రాదేమో అనుకున్నాను, కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నెక్స్ట్ ఇది కూడా చూపిస్తాను చూడండి. చెక్క వస్తున్నాయి అన్నమాట. మనం చెప్పాను కదా లెమన్ జ్యూస్ యాడ్ చేయడం వలన మనకి తెల్లగా వస్తాయి అని. చూడండి చెక్క తెల్లగా పువ్వులా వచ్చేసాయి అన్నమాట. సో కారపూస రెసిపీ రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ వడియాల రెసిపీని చూసేద్దాం రండి. దీనికోసం నేను బియ్యం పిండిని తీసుకొని ఒక జల్లెడ తీసుకొని జల్లించుకొని తీసుకుంటున్నానండి. దీంట్లో ఎలాంటి బియ్యం ముక్కలు ఉన్నాయి, ఏమైనా డస్ట్ ఉంటే సపరేట్ చేసుకోవడానికి ఒకసారి జల్లించి తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. నేనైతే 2 కప్పుల బియ్యం పిండిని తీసుకున్నాను. ఇలా 2 కప్పుల బియ్యం పిండిని తీసుకొని జల్లెడ పట్టి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద మందంపాటి గిన్నెని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని నేనైతే 1 కప్ పిండికి 3 కప్పుల వాటర్ని యాడ్ చేశానండి. ఈ వడియాలకి మనకి 1 కప్కి 3 కప్పులు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. దీంట్లో కాస్త సాల్ట్ని యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని, 1 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇలా మిరియాలు వేయడం వలన మన హెల్త్కి కూడా చాలా మంచిది. ప్లస్ తింటే దగ్గు జలుబు ఉన్న బెనిఫిట్స్ అండి. ఇలా మిరియాలు వేసి చేసుకోవడం వలన చాలా హెల్త్కి మంచిది అనేసి నేనైతే ఇలా యాడ్ చేశాను. సో ఈ వాటర్ అనేది కాస్త బాయిల్ అయినప్పుడు కొంచెం బియ్యం పిండిని యాడ్ చేసుకుంటూ కలుపుకొని తీసుకోవాలి. బియ్యం పిండి అనేది ఇలా కాస్త కలుపుకుంటూ పర్ఫెక్ట్గా తీసేసుకోవాలి. ఇలా కంప్లీట్గా కలిపేసుకొని మనకి పిండి అనేది 5 మినిట్స్ 2 మినిట్స్ 3 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలన్నమాట. మీకు గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసి కలుపుకోవాలి, లేకపోతే అడుగంటుకుంటుంది. పిండి కలిపేశాక మనకి ఈ వడియాలకి ఈ క్వాంటిటీ పిండి అయితేనే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. నాకైతే కుక్ అవ్వలేదని మళ్ళీ 2 మినిట్స్ కుక్ చేశానండి. పిండి అనేది గట్టిగా వచ్చేసింది కదా. ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసేయండి. పిండి అనేది ఈ క్వాంటిటీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి తీసుకోవాలి. సో స్టవ్ ఆఫ్ చేసుకొని కింద పెట్టాక ఆ పిండి అనేది ఇలా కంప్లీట్గా ఒకసారి గరిటెతో కలుపుకొని తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా కలుపుకొని తీసుకున్నాక ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి. సో పిండి అనేది కంప్లీట్గా దీంట్లో యాడ్ చేసేసుకొని ఒకసారి మెత్తగా కలుపుకొని తీసుకోవాలి. ఇలా చేయితో ఒత్తుకుంటే మనకి చిన్న బౌల్స్ వేసుకొని అప్పడాలు చేసేటప్పుడు ఇలాంటి ఉండలు అనేది లేకుండా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. కాస్త వేడిగా ఉన్నప్పుడే ఇలా కలిపి తీసుకోండి ముద్దల. సో దీంట్లో నుంచి చిన్న బౌల్స్ వేసుకొని తీసేసుకున్నట్లయితే మనకి వడియాలు చేసేటప్పుడు ఒకరే అయినా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చిన్న బౌల్స్గా కంప్లీట్గా మనకి ఎన్ని కావాలో అన్నీ చేసి తీసుకోవాలన్నమాట. ఇలా ముందుగానే బౌల్ చేసి పెట్టుకోవడం వలన చేసేటప్పుడు చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. నేనైతే ముందుగానే ఇలా కంప్లీట్గా చేసేసి ప్లేట్లో తీసుకున్నానండి. ఇలా కంప్లీట్గా చేసి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో పక్కన పెట్టేసుకొని నేనైతే ఇలాంటి ఒక కవర్ని కట్ చేసి తీసుకున్నాను. ఇలా కవర్ అనేది కట్ చేసి తీసుకొని వడియాలని చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. నేనైతే 2 రకాలుగా చూపిస్తాను చూడండి. ఒక కవర్ని కట్ చేసి ఇలా డబల్గా హోల్డ్ చేసి తీసేసుకున్నాను అనమాట. ఇలాంటి ఒక డబ్బాతో చేసినట్లయితే మనకి ఈజీగా వచ్చేస్తుంది. మీరు కావాలంటే డబ్బా అనేది అవైలబుల్లో లేకపోతే చేయితో అయినా చేసుకోవచ్చు, లేదా చపాతీ కొలతో అయినా చేసుకోవచ్చు. ఇలాంటి ఒక కాటన్ క్లాత్ ఉంటే తీసుకోండి. కాటన్ క్లాత్ని నేను ఇంట్లోనే ఫ్యాన్ కిందనే చేస్తున్నాను అని చెప్పాను కదా. సో ఇలా ఒకటొకటిగా మనం పేపర్తో సహా తీసినట్లయితే విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వడియాలనేవి వచ్చేస్తాయి ఫ్రెండ్స్. సో ఇలా కంప్లీట్గా ఒకటొకటిగా ప్రిపేర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక పేపర్తోనే చూపించాను కదా. ఒక పేపర్తో చేయడం రాని వాళ్ళు ఇలా డబుల్ పేపర్ని కట్ చేసి తీసుకోండి. మీరు కొంచెం స్మాల్ సైజులో పేపర్స్ని కట్ చేసుకోండి. మనకి వడియాల కంటే కాస్త పెద్దగా కవర్ని కట్ చేసి తీసుకున్నట్లయితే మీకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఇలాంటి డబ్బాతో ఇలా రోల్ చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. పైన పేపర్ అనేది తీసేసి కింద ఉన్న పేపర్లో ఉన్న దీన్ని మనం పేపర్తో సహా ఇలా క్లాత్ మీద పెట్టేసి ఇలా తీసినట్లయితే ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. నేను సెకండ్ది కూడా చేసి చెప్పిస్తాను. ఇలా
కొంచెం నార్మల్గా రోల్ చేస్తే చాలు, మనం గట్టిగా ఫ్రెష్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ డబ్బాతోని చాలా ఈజీగా వస్తుంది అనమాట. గట్టిగా చేస్తే మనకి ఇంకా పలసగా వస్తుంది, వడియాలు అనేవి విరిగిపోతాయండి. ఆరిపోయాక పలసగా ఉంటే సరిగా రావు కూడా. కాస్త మందంగా ఉన్నట్టు చేసి తీసుకోవాలి. సో వీటిని కూడా సేమ్ ప్రాసెస్లో ఇలా పేపర్తో సహా వేసేసుకోవాలి. ఇలా సేమ్ ప్రాసెస్లో మనకి కావాల్సిన వడియాలని కంప్లీట్గా చేసేసుకోవాలి. ఈ సమ్మర్లో ఇలా ఈజీగా చేసి పెట్టుకున్నట్లయితే మనకి 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది. ఎంచక్క పిల్లలకి సాయంత్రం పూట స్నాక్స్లుగా అయినా సరే, ఎలాంటి రెసిపీస్ మీద పక్కన తినాలైనా రైస్ పక్కన చాలా బాగుంటుందండి. సో ఇలా కంప్లీట్గా చేసేసి తీసుకోవాలి. ఇలా చేసి తీసుకుంటే నేను తీసుకున్న 2 కప్పుల పిండికి నాకైతే ఇన్ని వడియాలు వచ్చేసాయి అన్నమాట. ఇంట్లో ఫ్యాన్ గాలి కిందనే ఆరబెట్టుకున్నాను. ఇలా ఆరబెట్టుకొని వండే పాటు ఇలాగే వదిలేసానండి ఫ్యాన్ గాలికి. సో ఇలా వదిలేసి నేను 2 డేస్ పాటు ఫ్యాన్ గాలికి ఇంట్లోనే ఎండిపోయాయి అన్నమాట. చూడండి, ఈ ఎండతో పని లేకుండా చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఎండిపోయిన వీటిని ఒక బాక్స్ తీసుకొని బాక్స్లో స్టోర్ చేసుకున్నట్లయితే మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. డేకి సరిపడా కాస్త ఆయిల్ని బాగా హీట్ చేసుకొని ఇలా అప్పడంలా ఫ్రై చేసి మనం ఈజీగా తినేయచ్చు చాలా ఇష్టంగా. సో నెక్స్ట్ రెసిపీని చూసేద్దామండి. 4వ రెసిపీ. మన 4th రెసిపీ వచ్చేసి బియ్యం పిండి రవ్వ వడియాలండి. బియ్యం రవ్వతో చేసిన వడియాలు అన్నమాట. సో ఈ రవ్వతో ఎలా చేయాలో చూద్దాం రండి. దీనికోసం నేనైతే రవ్వని ఇలా బియ్యం అనేది కాస్త వాష్ చేసుకొని బాగా ఎండపెట్టుకొని మనం ఇంట్లో మిక్సీకైనా వేసుకోవచ్చు, లేకపోతే పిండి గిన్నె దగ్గర అయినా పట్టించుకోవచ్చు. ఇలా రవ్వలా ప్రిపేర్ చేసి తీసుకోవాలి. ఈ రవ్వని నేనైతే 2 గ్లాసుల వరకు తీసుకున్నానండి. 1 గ్లాస్ రవ్వకి 7 గ్లాసుల వాటర్ని తీసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఇలా కొలతలతో వాటర్ని చూపిస్తున్నాను. నేను 1 గ్లాస్కి 7 గ్లాసుల వాటర్ని అయితే తీసుకున్నాను, ఎందుకంటే మనకి రవ్వ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలన్నమాట. సో ఇలా నేను 14 గ్లాసుల వాటర్ని తీసుకొని బాగా బాయిల్ అవుతున్నప్పుడు దీంట్లో కాస్త సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ని యాడ్ చేసుకొని మనం ముందుగా తీసుకున్న రవ్వని దీంట్లోకి యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా కలుపుకొని మధ్యలో కలుపుకుంటూ తీసుకోవాలన్నమాట. ఇది కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, 10 to 15 మినిట్స్ వరకు పడుతుంది అన్నమాట. దీంట్లోనే నేనైతే ఓమని యాడ్ చేస్తున్నాను. ఇలా ఓమ యాడ్ చేసి వడియాలు చేయడం వలన మన హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓమ తినడం వలన చాలా మంచిది. నార్మల్గా తినాలంటే ఎవరు తినలేరు కదా. సో ఇలా ప్రిపేర్ చేస్తే పిల్లల నుండి పెద్దల వరకు తింటే చాలా బాగుంటుంది అనేసి నేనైతే ఓమని యాడ్ చేసుకున్నాను. ఇలా ఓమ వడియాలు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, హెల్త్కి చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇలా అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా పిండిని మధ్యలో అడుగంటుకోకుండా కలుపుకుంటూ తీసుకోవాలి. 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. పిండి అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మనకి రవ్వ కుక్ అవ్వడానికి కాస్త టైం అవుతుంది కదండి. సో ఈ క్వాంటిటీలో వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కిందికి తీసుకోవాలన్నమాట. ఇలా గరిటెతో అంతా ఒకసారి కలుపుకొని మనం దీన్ని 10 to 15 మినిట్స్ పాటు వదిలేస్తే మనకి చూడండి చేయితో పట్టుకుంటే పిండి కాస్త చేయికి అంటుకోకుండా ఉండాలన్నమాట. నేను ఇట్లనే ఇంట్లోనే కాస్త ఫ్యాన్ గాలికి యాడ్ చేసేసానండి. ఇలా యాడ్ చేసేసుకొని వడియాల్ని పెట్టేసుకుంటున్నాను. లైటింగ్స్ కదా కొంచెం నాకు ఇటు లైటింగ్ అవుతుందండి. సో ఇలా చేయితో పెట్టేసుకుంటున్నాను. మీరు చేయితో పెట్టడానికి రాకపోతే చెయ్యి అనేది కాస్త కాలుతున్నట్లయితే పాల ప్యాకెట్ ఉంటుంది కదా. సో పాల ప్యాకెట్లో యాడ్ చేసేసుకొని నేను ముందుగా వీడియోస్లో చూపించాను కదండి, అలాగే స్మాల్గా కట్ చేసుకొని మనం చిన్న బౌల్స్లా పెట్టుకోవచ్చు అన్నమాట ఈ వడియాల్ని. నేనైతే ఇలా కంప్లీట్గా చేయితోనే పెట్టేసుకుంటున్నాను. మీకు చేయితో పెట్టడానికి రాని వాళ్ళు అలా కూడా పెట్టేసుకోవచ్చు. సో నేనైతే ఇలా కంప్లీట్గా చేయితోనే పెట్టుకుంటున్నానండి. ఇలా పర్ఫెక్ట్గా పెట్టేసుకొని చూడండి ఇలా అయితే పెట్టేశాను. ఇలా పెట్టేసి 1 డే పాటు మనం ఫ్యాన్ గాలికి వదిలేస్తే ఎంచక్క చిన్న నేను గిన్నెలోకి
చూడండి అడుగు అనేది అంటుకోకుండా గిన్నెకి కూడా ఏమీ అంటుకోకుండా గిన్నె నిండా వడియాలని పెట్టేసానండి. నెక్స్ట్ చూడండి ఎంచక్క ఆరిపోయాయి అన్నమాట. వీటిని కూడా ఇలా చేతితో తీస్తే మనం కాటన్ క్లాత్ మీద పెట్టుకోవడం వలన మనకి కాస్త సరిగా రావన్నమాట ఎమ్మటే తీయడానికి. అందుకే కాస్త వాటర్ని చల్లుకొని తీసుకున్నట్లయితే ఈజీ ప్రాసెస్లో వచ్చేస్తుంది అనమాట. ఇలా వాటర్ చల్లాక మనం క్లాత్ని 1 మినిట్ పాటు వదిలేసేయాలి. వదిలేసినట్లయితే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో నాకైతే ఇలా 1 మినిట్ పాటు వదిలేస్తే ఈజీగా వచ్చేస్తాయి వడియాలు అనేవి. సో ఏం ప్రాసెస్లో ఇలా అన్నీ తీసేసి ఒక ప్లేట్లోకి యాడ్ చేసేసుకొని మళ్ళీ 2 డేస్ పాటు వీటిని ఎంచక్క ఫ్యాన్ గాలికి ఎండబెట్టుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. వెనుక భాగంలో కాస్త తడిగా ఉంటుంది, ఎందుకంటే మనం ఎండలో పెట్టలేము కదా, ఇంట్లోనే పెట్టాం కనుక కాస్త తడిగా ఉంటుందన్నమాట. వీటిని కూడా 1 డే పాటు ఎంచక్క ఇంట్లోనే ఫ్యాన్ గాలికి ఆరిపెట్టుకొని తీసుకోవాలి. చూడండి నేను 1-2 డేస్ పాటు ఇంట్లోనే ఎండపెట్టుకుంటే ఎంచక్క ఎండిపోయాయి అన్నమాట. సో ఇలా ఎండిపోయిన వడియాలని కాస్త డీకి సరిపడా ఆయిల్లోకి ఒక 4-5 వేసుకొని తిన్నట్లయితే పువ్వులా తెల్లగా వడియాలనేవి ఎంచక్క రెడీ అయిపోతాయి అన్నమాట. చాలా ఈజీ వేలో మనం ఈ సాంబార్లో వడియాలని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీకి సరిపడా కాస్త ఆయిల్ అనేది యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక సిమ్లో పెట్టేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. పువ్వుల్లా ఎంచక్క వడియాలు రెడీ అయిపోతాయి అన్నమాట. సో వీటిని 1 మినిట్ పాటు ఇలా ఫ్రై చేసి తీసేసుకోవాలి. ఇలా కంప్లీట్గా తీసేసుకొని ఒక ప్లేట్లో యాడ్ చేసేసుకుంటే చూడండి మనకి పువ్వుల్లా ఎంచక్క వడియాలు అనేవి రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. ఎంతో రుచికరమైన 4 రకాల వడియాల రెసిపీని చూసేసాం కదా, ఎలాంటి ఎండతో పని లేకుండా. సో ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.